ఆధ్వర్యంలో వరంగల్లో 21 భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్యోత్సవానికి మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనతో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. సార్, ముందుగా నమస్కారం సార్. చెప్పండి సార్, అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమందికి సరిపడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభకి? 4 నుంచి 5,000 మంది అర్బన్ నియోజకవర్గం నుంచి తరలి సభకు పోయేటటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వాహనాలు, అది ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, జీబులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినాం. వివిధ డివిజన్లలో నుంచి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు సమాయత్తమై వస్తున్నారు. ఎండాకాలం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, భోజన సదుపాయం, మధ్యాహ్న భోజన సదుపాయం, అదేవిధంగా రాత్రి కూడా మీటింగ్ తర్వాత భోజన సదుపాయం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. మరి ఎక్కడెక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏ డివిజన్ స్థాయిలో ఎవరెవరు నాయకులు ఉన్నారు, వాళ్ళే బాధ్యత తీసుకొని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా క్షేమంగా పోయి క్షేమంగా వచ్చేటట్టు మేము అన్ని ఏర్పాటు చేసినాం. మరి చివరి క్షణంలో ఇంకా కొన్ని వాహనాలు కావాల్సి ఉండే, కానీ మరి అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు చుట్టుపక్కల అన్ని పట్టణాల నుంచి కూడా మా పార్టీ నాయకులు తీసుకున్నారు కాబట్టి ఇంకా వాహనాలు కూడా అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నటువంటి వాహనాలు అన్నీ కూడా మేము తీసుకున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బయలుదేరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మా కార్యకర్తలందరూ తరలి వెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి మరి ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభని విజయవంతం చేయాలని చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే సార్, ఈ రజతోత్సవ సభ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి మా నాయకుడు ఏకైక ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పార్టీ పెట్టింది. మరి సుదీర్ఘంగా పోరాడి గాంధేయ మార్గంలో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాడిలో పెట్టాలని చెప్పేసి 10 సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించినప్పటికి కూడా మరి నంబర్ 1 స్టేట్గా దేశంలోనే తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ కరెంటు లేక, మంచినీరు లేక, సాగునీరు లేక వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని మరి రేపు కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏ పాత్ర ఇచ్చినా, ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నా తన డ్యూటీ తను చేసిర్రు. మరి ప్రజలు ఒక ముఖ్యమంత్రి చేసినా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను చేసిర్రు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కొంత సమయం నేను ప్రభుత్వానికి ఇస్తాను, 1 సంవత్సరం నేను సమయం ఇస్తానన్నారు, సమయం ఇచ్చారు. మరి ఈరోజు 25 సంవత్సరాల సమయంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ప్రజల ముందుకు రావాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు భావించి ఈరోజు వస్తున్నారు. తప్పకుండా ఎప్పటికైనా నిష్పాక్షంగా తెలంగాణ ప్రజల పక్ష కోసం నిలబడింది కేసీఆరే, అది బీఆర్ఎస్ పార్టీనే. ఓకే సార్, అలాగే ఎక్కడెక్కడి నుంచో ఈ సభకు భారీగా తరలి వస్తున్నారు. మన నిజామాబాద్ నగరం నుంచి దాదాపు ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ఇంతకుముందు చెప్పినమ్మా, నేను 4 నుంచి 5,000 మంది ఈ నిజామాబాద్ నుంచి పోయేటటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసినాం. అందరు క్షేమంగా పోయి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ నుంచి 4,000 నుంచి 5,000 మంది బస్ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం, వేల సంఖ్యలో ఈ రజతోత్సవ సభానికి వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ నుంచి వెళ్ళేటటువంటి నాయకులందరికీ, ప్రజలందరూ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. బస్ సౌకర్యాన్ని, అలాగే ఫుడ్ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ నుంచి భారీగా తల్లి రావాలి, ఇదొక రజతోత్సవ సభని విజయవంతం చేయాలని చెప్పేసి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు కూడా కోరడం జరిగింది. ఇది ఈరోజు స్టోరీ. మరో స్టోరీతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీస్. కెమెరామ్యాన్ నాగరాజ్తో మీ యాంకర్ సంధ్య.